రామేశ్వరం యాత్రలో రైలు ప్రమాదం బారిన పడకుండా స్వయంగా ఆ మహాదేవుడే రక్షించడానికొచ్చారు. ఆ మహాదేవుణ్ణి చూసి మీ హృదయం చలించిపోతుంది. రామేశ్వరం దేవాలయం హిందువులకు ప్రధాన పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉన్న ఈ ఆలయం చార్ధామ్లలో ఒకటి. బద్రీనాథ్, జగన్నాథ్ పూరి, ద్వారకా, రామేశ్వరం అనే 4 ధామాలను సందర్శించడం ద్వారా మోక్షం లభిస్తుందని హిందూ మతంలోని ప్రజలలో నమ్మకం. ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ స్నానం చేయడం వల్ల అన్ని రోగాలు, దుఃఖాలు, దారిద్ర్యం తొలగిపోతాయని నమ్ముతారు. దక్షిణ భారతదేశంలో నిర్మించిన ఈ ఆలయం భారతదేశంలోని జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈరోజు జరిగిన సంఘటన రామేశ్వరం ఆలయానికి సంబంధించింది. కాబట్టి ఈ వీడియోని అందరూ తప్పకుండా చూడండి. మహాదేవుని యొక్క నిజమైన భక్తులందరూ తప్పనిసరిగా హరహర మహాదేవ్ అని కామెంట్ బాక్స్లో రాయండి. ఇది నిజంగా జరిగిన సంఘటన. మహారాష్ట్రలో నివసిస్తున్న పంకజ్ అనే వ్యక్తికి సంబంధించింది. పంకజ్ ఒక ఆర్టిస్ట్. అందుకే అతను భారతదేశంలోని పురాతన దేవాలయాలను సందర్శించడానికి మరియు అక్కడి కళలను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఆ కళలను నేర్చుకోవడానికి యాత్రలు చేస్తూ ఉంటాడు. పంకజ్ భారతదేశంలోని అనేక దేవాలయాలను సందర్శించి అక్కడి కళలు, సంస్కృతిని అర్థం చేసుకుంటూ అవి తన జీవితంలో ఎలా పనికొస్తాయో చూసుకుని వాటిని తన జీవితంలో అనుసరిస్తూ కొన్ని కొత్త మార్పులను తీసుకొస్తున్నాడు. పంకజ్ ఇప్పుడు చార్ధామ్ యాత్ర చేస్తూ ఉన్నాడు. అన్ని ఆలయాలను సందర్శిస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు పంకజ్ రామేశ్వరం వెళ్లాల్సి వచ్చింది. పంకజ్ రామేశ్వరం యాత్రకు బయలుదేరాడు. మహారాష్ట్ర నుండి రామేశ్వరం వరకు ఒక రైలు వెళుతుంది. అది భక్తుల కోసం వేసిన స్పెషల్ ట్రైన్ కాబట్టి అది ఎప్పుడూ భక్తులతో నిండి ఉంటుంది. రామేశ్వరం చేరుకున్న తర్వాత పంకజ్ రామేశ్వరం దేవాలయంలోని విగ్రహాల అందాలకు మైమర్చిపోయి అక్కడ పూజలు చేయడం స్టార్ట్ చేశాడు. రామేశ్వరం ఆలయంలో అనేక రకాల ఆలోచనలున్నాయి. వాటి గురించి దగ్గరలో ఒక పండిట్ని అడిగి తెలుసుకున్నాడు కూడా. రామేశ్వరం గుడి గురించి కొన్ని వాస్తవాలు, వాటి వెనుక ఉన్న రహస్యాల గురించి అతను వివరించి చెప్పాడు. అక్కడ చాలా పెద్ద గుంపు ఉంది. భక్తులందరూ కూర్చుని రామేశ్వరం ఆలయానికి సంబంధించిన కొన్ని విషయాలు చాలా శ్రద్ధగా వింటున్నారు. రామాయణం ప్రకారం మహావిష్ణువు యొక్క 7వ అవతారమైన రాముడు మహాదుష్ట రాక్షసుణ్ణి సంహరించిన తర్వాత తన భార్య సీతమ్మను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు అతను బ్రహ్మహత్య పాపానికి పాల్పడ్డాడని నమ్ముతారు. ఆ తరువాత ఈ పాపం నుండి విముక్తి పొందడానికి కొంతమంది గొప్ప ఋషులు మరియు సాధువులు శివుణ్ణి పూజించమని సలహా ఇచ్చారు రాముడికి. కానీ ద్వీపంలో శివాలయం లేదు కాబట్టి రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నాడు. దీని తర్వాత అతను శివుడి విగ్రహాన్ని తీసుకురావడానికి హనుమంతుడిని కైలాస పర్వతానికి పంపిస్తాడు. రాముడి ఆజ్ఞను అనుసరించి హనుమంతుడు శివుడి విగ్రహాన్ని తీసుకోవడానికి వెళ్ళాడు. కానీ అతను తిరిగి రావడానికి ఆలస్యమైంది. ఆ తరువాత సీత సముద్ర తీరంలో ఉన్న ఇసుక నుండి శివలింగాన్ని సృష్టించింది. ఈ శివలింగం ఇక్కడ వెలిసింది. దాన్నే రామేశ్వరంలో చూడొచ్చు అని చెప్తారు. ఈ వాస్తవాలు విన్న భక్తులందరూ మైమర్చిపోయారు. పంకజ్ కూడా ఈ కథలు వింటూ ఉన్నాడు. ఆధ్యాత్మికతపై ఆయనకు అపారమైన విశ్వాసం ఉండేది. ప్రతి ఆలయానికి సంబంధించిన ఆధ్యాత్మికత, కళలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడంలో పంకజ్ చాలా ఆసక్తిగా ఉండేవాడు. రామేశ్వరం ఆలయ చరిత్ర గురించి విన్నప్పుడు అది తెలియగానే మిగతా దేవాలయాల చరిత్ర అంతా పరిశోధించాలి అని నిర్ణయించుకున్నాడు. పంకజ్ రామేశ్వరంలో పూజలు చేసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. మహారాష్ట్ర నుండి రామేశ్వరం కూడా భక్తులతో నిండిపోయింది. రామేశ్వరం నుండి బయలుదేరిన వెంటనే రైలు వంతెన దగ్గరకు రాగానే రైలు వెనక 2 కోచ్లు మిగిలిన వాటి నుంచి విడిపోయి నదిలో పడిపోయాయి. దాంతో ప్రయాణికులంతా తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు. రైల్లో ఏదో లోపం ఉందని పంకజ్ గుర్తించలేకపోయాడు. అలా ఆ రైలు దాదాపు 3 గంటల పాటు ఆ వంతెనపై నిలిచిపోయింది. సహాయం చేయడానికి ఎవరూ రాని ప్రదేశంలో భక్తులంతా ఇరుక్కుపోయారు. అలాగే ప్రయాణికులు రైలు నుండి దింపి సురక్షిత ప్రాంతానికి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ప్రయాణికులంతా ఆకలితో అలమటించారు. అప్పుడే ఆ రైలు వైపు ఒక వ్యక్తి వస్తున్నట్టు రైలు డ్రైవర్ చూశాడు. ఆ వ్యక్తి రావడం చూసి రైలు డ్రైవర్, ప్రయాణికుల్లో కొంచెం ధైర్యం వచ్చింది. బహుశా ఆ వచ్చే వ్యక్తి తమకేదైనా సాయం చేయొచ్చు అనుకున్నారు. ఆ వ్యక్తి రైలు వైపు వస్తున్నాడు మరియు రైలు ట్రాక్ సమీపంలో ఒక మార్గం ఉంది. అక్కడి నుండి తప్పించుకుని ఆ వంతెనను దాటొచ్చు. ఆ వ్యక్తి వచ్చి డ్రైవర్తో మాట్లాడుతూ క్రమంగా ప్రయాణికులను ఈ మార్గం గుండా బయటకు తీసుకెళ్లొచ్చు అని సలహా ఇచ్చాడు. అలా ఆ వ్యక్తి చెప్పింది విని డ్రైవర్ సరిగ్గా అలాగే చేశాడు. క్రమంగా ఒక్కొక్కరుగా రైల్లోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. పంకజ్ ఆ వ్యక్తిని కలిసినప్పుడు అతని మెరిసే కళ్ళు మరియు అతని ముఖంలో చిరునవ్వు చూసి
అతను సాధారణ వ్యక్తి కాదని అతను గ్రహించాడు. సాధారణ మనిషి రూపంలో ఆ మహాదేవుడే వచ్చి తమకు సాయం చేసి ఆ ప్రమాదం నుంచి గట్టెక్కేలా చేశాడని పంకజ్ గట్టిగా నమ్మాడు. పంకజ్ అతనికి పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపాడు. ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన శివలింగం కూడా అక్కడ స్థాపించబడింది. హనుమంతుడు తీసుకొచ్చిన శివలింగానికి విశ్వనాథర్ అనే పేరుతో పూజలను అందుకుంటున్నాడు. రామేశ్వరం ఆలయం నిర్మాణం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయం మొత్తం దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దాని చుట్టూ బలమైన రాతి గోడలున్నాయి. ఈ ఆలయ ప్రవేశ ద్వారం 40 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం దాని ప్రాకారాలు కూడా ప్రసిద్ధి చెందాయి. చాలా అందమైన ప్రాకారాల్లో 108 శివలింగం, గణపతి ఆకృతులు కనిపిస్తాయి. రామేశ్వరం ఆలయం లోపల 24 బావులున్నాయి. ప్రజలు ఈ బావులను పవిత్ర పుణ్యక్షేత్రాలుగా పూజిస్తారు. ఈ బావుల్లోని నీటితో స్నానం చేస్తారు. ఈ పవిత్ర బావుల నీటిలో స్నానం చేయడం వల్ల ప్రజల పాపాలు నశిస్తాయి అని నమ్ముతారు. ఈ బావులను శ్రీరాముడు తన బాణంతో నిర్మించాడని చెబుతారు. రామేశ్వరానికి వెళ్లాలనుకుంటే నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు మంచి టైం కాబట్టి ఆ సమయంలో వెళ్ళడం చాలా మంచిది కూడా. ఎందుకంటే ఈ సమయంలో ఇక్కడ చలి కానీ వేడి కానీ ఉండదు. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. మీరు రైలు మార్గంలో వెళ్లాలనుకుంటే మధురై మీదుగా రైల్లో నేరుగా ఇక్కడికి చేరుకోవచ్చు. విమానంలో వెళ్లాలనుకుంటే మధురై విమానాశ్రయంలో దిగి ట్యాక్సీలో వెళ్ళొచ్చు. 10వ శతాబ్దం వరకు రామేశ్వర ఆలయం చిన్న తాటాకుల మండపంలో ఉండేది. ఈ ఆలయాన్ని ఒక ఋషి నిర్వహించేవారు. ఈ ఆలయాన్ని 12, 16 శతాబ్దాల మధ్య వివిధ రాజులు వాళ్ళ స్టైల్లో నిర్మాణాలు జరిపారు. రామనాథస్వామి ఆలయాన్ని ద్రవిడ శైలిలో నిర్మించిన ఆలయంగా పిలుస్తారు. కాశీకి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ రామేశ్వరం వెళ్దామని వెళ్ళకపోతే మహాపాపమని పెద్దలు చెప్తారు. భగవంతుడు అనుగ్రహించి రామేశ్వరం తీసుకువెళ్లాలని కోరుకోవాలట. రామేశ్వర లింగానికి ఉత్తరాన ఉన్న కాశీయాత్రకు ఎంతో దగ్గర సంబంధం ఉంది. కాశీలోని గంగాజలాన్ని రామేశ్వరంలోని సముద్రంలో కలపాలని, అప్పుడే కాశీయాత్ర పూర్తవుతుందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ ఇతిహాసాల ప్రకారం ఇక్కడ శ్రీరాముడు సేతువు నిర్మించి లంకకు చేరాడు. రాముడు నిర్మించిన ఈ సేతువు రామసేతువుగా పిలుచుకుంటున్నాం. రామేశ్వరం ఒక ఆధ్యాత్మిక ప్రాంతం. దానికంటే కూడా అందమైన ప్రకృతికి పెట్టింది పేరు. తమిళనాడులో ఉన్న ఒక అద్భుతమైన ఆహ్లాదకరమైన దీవి. రామేశ్వరంలో చూడ్డానికి చాలా ప్రదేశాలున్నాయి. రామనాథస్వామి గుడి, కోటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోటి, విభీషణ ఆలయం, ఇంకా చాలా ఉన్నాయి. రామేశ్వరం గుడిలో నీటిపై తేలియాడే 15 కేజీల రాయి ప్రత్యేక ఆకర్షణ. ధనుష్కోటి రామేశ్వరంలోని ఒక గ్రామం. రామాయణం ప్రకారం రావణుడి సోదరుడు విభీషణుడు రాముడిని వంతెన పడగొట్టమని కోరినప్పుడు రాముడు ధనుస్సుతో సేతును పడగొడతాడు. ఇప్పటికీ ఆ సేతువు యొక్క ఆనవాళ్లను ధనుష్కోటిలో గమనించవచ్చు. అయితే కాశీ వెళ్ళొచ్చిన వారు ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు. చెన్నై, మధురై, పుదుచ్చేరి, తిరుచి, కోయంబత్తూర్ నుండి రామేశ్వరం బస్టాండ్కు క్రమం తప్పకుండా బస్ సర్వీసులున్నాయి. మధురై అంతర్జాతీయ విమానాశ్రయం 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామేశ్వరం రైలు స్టేషన్ నుంచి చెన్నై, కోయంబత్తూర్, పాండిచ్చేరి, బెంగళూరు నగరాల నుంచి ఇంకా త్వరగా చేరుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.